వృశ్చిక రాశి వారు ఈ వారం కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పలు రకాల కోర్టు సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. రుణబాధలు కూడా వివిధ రూపాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఖర్చుల యొక్క నియంత్రణ అవసరమవుతూ ఉంటుంది. అనేక విధాలుగా అభివృద్ధి చెందేందుకు మీరు అవసరమైనటువంటి ప్రణాళికలను కూడా రూపొందించుకోవలసిన అవసరం ఉంటుంది. మీ యొక్క ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికి చెందే క్రమంలో అనవసరమైనటువంటి ఖర్చులను మీరు తగ్గించుకోవాలి. శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలను పొందుతారు. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకునేటటువంటి కొన్ని రకాల పరిస్థితులు ఈ వారం మీకు ఎదురవుతూ ఉంటాయి. ఎంత లాభాలు పొందినప్పటికీ, ఎన్ని ప్రయోజనాలు పొందుతూ ఉన్నప్పటికీ ఆరోగ్యం అనేది ప్రధానంగా మీరు గుర్తించాలి. మంచి ఆరోగ్యంగా మీరు ఎప్పటికప్పుడు ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సమయానికి భోజనం చేయటం, నాణ్యతమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం, విశ్రాంతిని తీసుకోవటం అనేది ఈ వారంలో మీరు ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాలి. విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకునే ప్రయత్నం చేయాలి. సమయాన్ని వృధా చేయకూడదు. లక్ష్యాలు పెరగబోతున్నాయి. మంచి చదువులు మీకు భవిష్యత్తును నిర్ణయిస్తాయి కాబట్టి మంచి చదువులు పొందేందుకై, మంచిగా తయారయ్యేందుకై మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వారి ద్వారా వారిచ్చేటటువంటి ప్రోత్సాహము, సహాయ సహకారాల ద్వారా మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. మీ పనులు కూడా నెరవేరుతుంటాయి. అలాగే ప్రారంభించినటువంటి పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ప్రారంభించినటువంటి పనుల్లో శుభాలు పొందేందుకై, అలాగే నిర్లక్ష్యాలు ఎదురు కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నిరుత్సాహంతో కూడినటువంటి ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు బద్ధకాన్ని తొలగించుకోవటం, చైతన్యవంతంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. మీకు మీ యొక్క ఆలోచనలే మంచి చెడులుగా నిర్ణయిస్తాయి కాబట్టి ఈ వారం అంతా కూడా మంచి భావనలతోనే మీరు మీ పనులు చేపడుతూ ఉండాలి. వాటిని పూర్తి చేసేందుకు కూడా మీరు పట్టుదలతో వ్యవహరిస్తుండాలి. విశేష శుభాలు పొందేందుకై ఈ వారం వృశ్చిక రాశి వారు లలితా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయాలి. లలితా అమ్మవారి అర్చన, ధ్యానము, అమ్మవారికి కుంకుమార్చన ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి.